కేవలం రీఛార్జ్ చేస్తూ నెలకి 10,000 వరకు అయితే ఎర్న్ చేయొచ్చు. ఫోన్ పే లేదా గూగుల్ పేలో రీఛార్జ్ చేస్తే ఎక్స్ట్రాగా 2 or 3 రూపీస్ కట్ అవుతాయి. ఇప్పుడు నేను చెప్పే యాప్లో రీఛార్జ్ చేస్తే ప్రతి రీఛార్జ్ పై 3.5% కమిషన్ అయితే వస్తుంది. మీరు 199 రీఛార్జ్ చేస్తే ₹6.96 అయితే కమిషన్ వస్తుంది. అదే ₹2,999 రీఛార్జ్ చేస్తే మీకు ₹10.47 కమిషన్ అయితే వస్తుంది. ఒకవేళ 399 రీఛార్జ్ చేస్తే మీకు ₹13.97 అయితే కమిషన్ వస్తుంది. ఇలా మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి రీఛార్జ్ చేస్తూ మనీ అయితే సంపాదించవచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఈ యాప్ యొక్క లింక్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా ప్లే స్టోర్ అయితే ఓపెన్ అవుతుంది. ప్లే స్టోర్ నుండి ఈ యాప్ ను అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే కనిపిస్తుంది. ఇక్కడ లాంగ్వేజ్ అయితే అడుగుతుంది. ఇంగ్లీష్ ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ మొబైల్ నంబర్ అయితే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీ మొబైల్ నంబర్ కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. నెక్స్ట్ మీ పేరు ఇవ్వాలి. మీ పేరు పాన్ కార్డులో ఎలా అయితే ఉంటుందో అలాగే ఇవ్వండి. అలాగే ఈమెయిల్ పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయండి. కింద రెఫరల్ కోడ్ అనేది ఆటోమేటిక్ వస్తుంది, లేదా ఈ స్క్రీన్ మీద కనిపించే రెఫరల్ కోడ్ అయితే యాడ్ చేయండి. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ ని యాక్సెప్ట్ చేయండి. తర్వాత ఇక్కడ మనకి ఒక పిన్ సెట్ చేసుకోవాలి. గూగుల్ పేలో ఫోన్ పేలో ఎలా అయితే పిన్ సెట్ చేసుకున్నామో అలాగే ఇందులో కూడా 4 నంబర్స్ ని సెట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడున్న యాడ్ మనీ అని ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం ఎంత అయితే రీఛార్జ్ చేయాలి అనుకుంటున్నామో ఆ అమౌంట్ అయితే యాడ్ చేయాలి. నేను 361 అయితే యాడ్ చేస్తున్నాను. గూగుల్ పే ద్వారా కానీ ఫోన్ పే ద్వారా గానీ పేటిఎం ద్వారా గానీ ఇందులో మనీ అయితే యాడ్ చేయొచ్చు. 361 యాడ్ చేసిన తర్వాత ఇప్పుడైతే రీఛార్జ్ అనేది చేస్తాను చూడండి. రీఛార్జ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేశాను. ఇప్పుడైతే నంబర్ ఇవ్వాలి. సో నేనైతే నా ఎయిర్టెల్ నంబర్ ఇచ్చాను. ఇక్కడ అయితే చాలా రకాల ప్లాన్స్ అయితే ఉన్నాయి. నేనైతే 361 ప్లాన్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు క్రియేట్ చేసుకున్న పిన్ నంబర్ అయితే అడుగుతుంది. ఆ నంబర్ ఇచ్చి రీఛార్జ్ చేస్తే చేసుకోవాలి. నేను ₹360 రీఛార్జ్ చేస్తే ₹12.64 కమిషన్ అయితే వచ్చింది. అలాగే ఇందులో ఫ్రెండ్స్ ని రిపేర్ చేసి కూడా మనీ అయితే సంపాదించవచ్చు.